హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఇంకా మేము లియోనియాకి వచ్చాము కదా. లంచ్ తర్వాత మార్నింగ్ నుంచి లంచ్ తర్వాత రూమ్కి వెళ్ళే వరకు ఒక వీడియో పెట్టాను నిన్న. ఈరోజు ఇంకా రూమ్లో రెస్ట్ తీసుకున్నాక సాయంత్రం బయటికి వెళ్తున్నాము. ఈ వీడియో పెడుతున్నాను. ఇది హాఫ్ డేది. చూడండి, ఇప్పుడు 4 o'clock అయింది. లంచ్ తర్వాత రూమ్లో రెస్ట్ తీసుకొని 4 o'clockకి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్తున్నాము. ఇంకేమన్నా గేమ్స్ ఉన్నాయో చూద్దామని వెళ్తున్నాము బయటికి. రేస్ కార్ గురించి మా బాబు మాట్లాడతాడు, వినండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు అనిపించినట్టు ఇందాక రేట్ కార్డ్ అని ఒకటి ఉంది. అందులో రాసుంటుంది లెవెల్ 1 కార్ ఇంత, లెవెల్ 2 కార్ ఇంత, లెవెల్ 3 కార్ ఇంత అని. లెవెల్ 1 ఏమో 700 రూపీస్ ఫర్ 7 laps, లెవెల్ 2 ఇస్ 900 రూపీస్ ఫర్ 7 laps అండ్ లెవెల్ 3 ఇస్ 1350 ఫర్ 7 laps. కానీ లెవెల్ 3 కార్ తీసుకోవాలంటే దానికి ఒక సపరేట్ లైసెన్స్ ఉంటుంది. అంటే సమ్ గవర్నమెంట్ బాడీ అప్రూవ్డ్ లైసెన్స్ దట్ యూ గెట్. ఆ లైసెన్స్ ఉంటేనే లెవెల్ 3 కార్ట్ ఇస్తారనమాట. లెవెల్ 3 కార్ట్ వచ్చేసి ఇట్ హ్యాస్ 22 to 28 bhp పవర్. ద కార్ట్ దట్ ఐ టుక్ లెవెల్ 2 ఇస్ కాస్టింగ్ 900 రూపీస్ ఫర్ 7 laps and it has around 11 to 16 bhp. It doesn't sound that big because we are used to bigger engines in bigger cars, but as the go-kart is very lightweight, you'll feel the power like it's crazy. Once you step on the accelerator, it just picks up like, and your back gets stuck to the seat. It's not that very powerful also, but you feel a little scared if it is the first time you're doing it. Safety gear anta istaru and they're pretty safe. It's not like no crash chestavani, but see, as you can see, నేను కార్డ్ తీసుకొని వెళ్ళిపోయినా. కెమెరా అటు తిప్పు మొత్తం చూపి అంటే అమ్మ సరిగా తీయలేదు వీడియో, కానీ అక్కడక్కడ కనిపిస్తే చూసి ఎంజాయ్ చేయండి. లోపల మొబైల్స్ నాట్ అలౌడ్, లేకపోతే నేను లోపల కూడా వీడియో తీద్దాం అనుకున్నా. అంటే కుదరకపోయినండి కూడా, ఎందుకంటే పవర్ఫుల్ కార్ట్ అండ్ చాలా హై స్పీడ్. 2-3 సార్లు ఫస్ట్ 3 laps వరకు నాకే అర్థం కాలేదు ఏంది ఇంత పవర్ ఎట్లా కంట్రోల్ చేయాలని. అంటే అంత స్పీడ్కి పోయేటప్పుడు బ్రేక్ వేసినా కానీ అంత ఎఫెక్టివ్గా ఆగిపోదు. అంటే ఇవి అన్నీ అంత హై మెయింటైన్ కార్డ్స్ ఏం కావు కదా, దే ఆర్ జస్ట్ బేసిక్. వీళ్ళు ఇక్కడ ఊరికే అట్లా లియోనియాకి వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయడానికి, ఆడుకోవడానికి, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏమైనా ఇష్టం ఉంటే వాళ్ళు ట్రై చేయడానికి ఉంటుంది. కాబట్టి అంత టైర్స్ మెయింటైన్ చేయడం, బ్రేకింగ్ సిస్టమ్ మెయింటైన్ చేయడం అంతేం బాగాలేదు. ఇంజిన్ బాగుంది, పవర్ బాగుంది, బట్ ద టైర్స్ ఆర్ లిటిల్ వీక్. అంటే కొంచెం స్పీడ్ ఎక్కువ అయ్యి ఇట్లా టర్న్ తీసుకుంటే స్కిడ్ అవుతుంటుంది అండ్ ఆల్. ఆ ట్రాక్షన్ ఒక 3 laps తర్వాత అర్థమవుతుంది నీకు. ఆల్మోస్ట్ 8 టర్నింగ్స్ ఉంటాయి. వన్ వెరీ షార్ప్ యూ టర్న్. ఇక చూస్తే నేను యాక్చువల్లీ స్కిడ్ అయిపోయాను అనమాట ఈ టర్నింగ్ దగ్గర. స్పీడ్గా వచ్చి ఇట్లా తిప్పుదామని ట్రై చేసినా కానీ స్కిడ్ అయిపోయింది. ఒక 4 laps తర్వాత నాకు ట్రాక్షన్ కంట్రోల్ అదంతా అర్థమైంది. ఇట్లా బ్రేక్ వేయాలి అండ్ స్పీడ్లో డ్రిఫ్ట్ అయిపోతూ ఉండింది మ్యాక్సిమం. నేను హై స్పీడ్లో ఉండి అది ఇట్లా కంప్లీట్ బ్రేక్ వేయకపోయినా కానీ టర్నింగ్ తీసుకొని యాక్సిలేటర్ అవుతుందంటే డ్రిఫ్ట్ చేస్తూ ఉన్నా. సరే డ్రిఫ్టింగ్ అయినా బాగుందిలే అని చేస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో వచ్చి ఆపి అట్లా బ్రేక్ వేసి నడపకండి టైర్స్ అరిగిపోతున్నాయని. అంటే యాక్చువల్గా పొగ స్టార్ట్ అయిందంట నాకు తెలియకుండానే. నేను ఫుల్ ఎంజాయ్ చేద్దామని ఇంకా అదిగో స్కిడ్ అయింది కొంచెం. నాకు రేసింగ్ అంటే ఇట్లా కార్స్ అంటే స్పీడింగ్ నడపడం అంటే చాలా ఇష్టము.
జనరల్గా బయట అయితే నేను స్లోగానే నడుపుతా, బట్ ఇఫ్ దర్స్ అ రేస్ ఆర్ ఎనీథింగ్ ఐ గివ్ మై బెస్ట్ ఎఫర్ట్, బెస్ట్ అవుట్పుట్. బట్ ఇట్లా ఛాన్స్ దొరికింది కదా అని నేను ఇంకా ఫుల్ థ్రాటిల్ ఇచ్చి బాగా ఎంజాయ్ చేస్తాను, ఫుల్ ఎంజాయ్ చేస్తాను. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ డిడ్ గో కార్టింగ్ అండ్ ఇట్ నాట్ బి ద లాస్ట్ టైం. ఇంకా నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ అన్నయ్యనన్నా తీసుకెళ్ళి రేస్ పెట్టుకుందాం అనుకుంటున్నా. చూద్దాం ఎప్పుడవుతుందో, అప్పుడు కూడా వీడియో తీపిచ్చి అప్లోడ్ చేపిస్తా ఇంకా నీట్గా. 7 laps వరకు ఏం డిస్టర్బ్ చేయరు. జస్ట్ ఇంకా లాస్ట్ ఫైనల్ ల్యాప్ అన్నప్పుడు వాళ్ళు ఇట్లా సైన్ చేస్తారనమాట, 1 more lap to go అని. ఆ తర్వాత పిట్ స్టాప్కి వచ్చేయాలి. ఇట్లా దూరం నుంచి చూస్తున్నా స్పీడ్కి వెళ్తున్నట్లేదు, బట్ వెన్ యు ఆర్ బిహైండ్ ద వీల్ యూ విల్ ఫీల్ ఇట్. ద పవర్ ఇస్ టెరిఫిక్. ఇంకా లెవెల్ 2 కార్టే నాకు ఇట్లా అనిపిస్తే లెవెల్ 3 ఇంకా ఎంత పవర్ఫుల్లో ఊహించుకోండి మీరు. 28 bhp అంటే, సో 28 bhp 16 bhp ఫర్ గో కార్ట్ ఇస్ నాట్ లెస్. ఇప్పుడు చూస్తే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ, నేను కొన్ని ర్యాష్గా నడుపుతున్నా, స్కిడ్ చేస్తా అన్నట్టు. మధ్యలో ఒకరు వచ్చి ఆపుతారనమాట నన్ను. అండ్ ర్యాష్గా నడపడం కాదు, నేను జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నా. గోకార్ట్ ఏంది ఇంత పవర్ఫుల్ ఉంది, ఇప్పుడు ఎట్లా కంట్రోల్ చేయాలి దీన్ని అని అర్థం చేసుకోవడానికే 3 laps 4 laps పట్టింది. ఆ లాస్ట్ 3 laps పర్ఫెక్ట్ ల్యాప్స్ చేసిన. నాట్ వెరీ ఫాస్ట్, నాట్ మై బెస్ట్ టైమ్ ఐ వుడ్ సే, బట్ ఐ గాట్ ద హ్యాంగ్ ఆఫ్ ఇట్. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ చేస్తే దెన్ ఐఎమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ నాట్ స్కిడ్ ఆఫ్ ఆర్ జస్ట్ స్పిన్ అవుట్ అవర్ క్రాష్ ఎనీవేర్. Trust me, if anybody likes cars and all, go for a go-kart. See, they stop me over there. They're instructing me that I am braking while turnings and accelerating. వాళ్ళు అదే ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, బ్రేక్ అదే యాక్సిలేటర్ నొక్కేటప్పుడు బ్రేక్ వేయకండి అని. నేను వేయలేదు యాక్చువల్గా, అది ఇంకా కంట్రోల్ చేయలేక నేను స్పీడ్లో ఉన్నప్పుడు యాక్సిలేటర్ ఇట్లా కాళ్ళు తీసేటప్పుడే బ్రేక్ ఒత్తేస్తున్నా, అందుకు డ్రిఫ్ట్ అవుతుందంట. దాంట్లో హ్యాండ్ బ్రేక్ అవన్నీ ఉండవు, అండ్ ఇట్ ఈస్ ఆటోమేటిక్, ఇట్ ఈస్ జస్ట్ సింగిల్ గేర్ వెహికల్. ఇట్స్ లైక్ there's no clutch, just an accelerator and brake. ఇంకోటి తీసుకుపోయింది కదా, అది ఇస్తాను, అదే ఇచ్చిండు. చిన్నప్పటి నుంచి వీడియో గేమ్స్లో కూడా నేను ఎప్పుడు రేసింగ్ గేమ్స్ అంటే చాలా ఇష్టంగా ఆడుతూ ఉన్నా. అట్లాంటిది ఇప్పుడు ఫస్ట్ టైం నాకు గోకార్ట్ ఇచ్చి నడుపుకో అంటే ఐ వాజ్ రియలీ రియలీ వెరీ హ్యాపీ. And it's so much fun. You feel that adrenaline rush, and look, I seem so happy driving. Nice shot, mother. ఇంకా నెక్స్ట్ టైం అన్నయ్య ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే అన్నయ్యని తీసుకొని పోతావు గోకార్టింగ్కి. ఆల్రెడీ చెప్పిన రేస్ పెట్టుకుందామని, ఈసారి నువ్వే గెలుస్తావులే అని. బట్ ఐమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ హీల్ ఆల్సో విన్. వీడియో గేమ్స్లో అయితే అన్నయ్యనే గెలుస్తాడు మ్యాక్సిమం, నిజం గేమ్స్లో కొంచెం అయిపోయినాయి. వచ్చి పార్క్ చేసేస్తున్నా చూడండి. 7 laps 10 minutes మ్యాక్సిమం టైం. అంటే మీరు నేను నెమ్మదిగా నడుపుకుంటా 7 laps ఇచ్చారు కదా, నేను 10 minutes కంటే ఎక్సిడ్ అవుతా అంటే కుదరదు. వాళ్ళు 10 minutes తర్వాత అన్న ఆపుతారు, 7 laps కంప్లీట్ అయినా ఆపుతారు. సో బెటర్ మీరు కార్ట్ తీసుకున్నందుకు ఇంకా ఎంజాయ్ చేసి ఫుల్ థ్రాటిల్ తోటి ఎంజాయ్ చేసి కంప్లీట్ చేసి వచ్చేయండి. ఫస్ట్ టైం ఎక్కినప్పుడు భయం వేస్తుంది అనమాట. అంటే అది టర్నింగ్ వచ్చేటప్పుడు బ్రేక్ వేసినా ఆగిపోదు, ఇంకా మీకు ఏం చాయిస్ ఉండదు, బ్రేక్ వేసి తిప్పడం తప్ప. తిరిగేటప్పుడు ఇట్లా కార్లు ఎట్లా అన్స్టేబుల్గా అనిపిస్తాయో కొన్నిసార్లు, ఇట్లా పల్టి కొడతాయో అని అట్లా ఫీలింగ్ వస్తుంది. కానీ ఏం కాదు, అది చాలా కిందికి ఉంటుంది కదా, అసలు అట్లా స్పిన్ అవుట్, ఐ మీన్
టాపుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఏముండవు, కాబట్టి కాన్ఫిడెంట్గా నడిపేయచ్చు. క్రాష్ అయితే ఆ టైర్లలోకి క్రాష్ అవుతారేమో అంతే. బట్ ఇట్స్ సో మచ్ ఫన్. ఎవరైనా లియోనియా కానీ, హైదరాబాద్లో అయితే 3 ప్లేసెస్లో ఉంది, రన్వే 9, లియోనియా అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ ఎక్కడైనా కానీ గోకాట్ చేసిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కమెంట్స్లో రాయండి, ఆర్ జస్ట్ సెండ్ అ నైస్ మెసేజ్. లియోనియా వాజ్ ఫన్, కానీ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ అదర్ ట్రాక్స్ యాజ్ వెల్. అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా చేయాలని ఉంది ఇప్పుడు, అండ్ రన్వే 9కి కూడా వెళ్ళాలని ఉంది. మీరు అక్కడ చేస్తుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ ఏది బెస్ట్ ట్రాక్, ఎక్కడ గోకార్ట్స్ బాగున్నాయి. అండ్ యా, లెట్స్ రేస్. ఫ్రెండ్స్, విన్నారు కదా మా బాబు మాట్లాడింది. వాడికి చాలా ఇష్టము కార్లు నడపడం అంటే, రేసింగ్ కార్లు అంటే చాలా ఇష్టము. ఇంకా దాని గురించి వాడినే మాట్లాడమంటే మాట్లాడాడు. ఇంకా మేము ఒకసారి లియోనియా నుంచి సాయంత్రం బయటకు వెళ్ళొచ్చాము, టీ తాగడానికి బయటకు వెళ్ళాము. మళ్ళీ అలాగే కేక్ తెచ్చుకుందామని వెళ్ళాము బయటికి వెళ్ళి వచ్చేసాం. మళ్ళీ సాయంత్రము ఇంకా జరుగుతున్నాయా మ్యూజికల్వి, డ్యాన్స్లు అవన్నీ జరుగుతున్నాయని చూడడానికి వచ్చాము. స్ప్లాష్కి అన్నీ ఆగిపోయినాయి, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు, కొందరే ఉన్నారు. చూడండి, మ్యూజిక్ అంతా ఆఫ్ అయిపోయింది. ఈరోజు నా బర్త్డే, అందుకనే కేక్ తెచ్చుకోవడానికి వెళ్ళాము బయటికి. ఇంకా సాయంత్రం నైట్ కేక్ కట్ చేస్తాము. ఇంకా ఇక్కడ స్ప్లాష్లో చూసాము, అంతా అయిపోయింది, మ్యూజిక్ అంతా ఆఫ్ చేసేసారు, చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ చూడండి, ఇండోర్ గేమ్స్ అవి ఉన్నాయి, ఊరికే చూడడానికి వచ్చాము. ఇండోర్ గేమ్స్, ఇది చెస్, అది టేబుల్ టెన్నిస్. ఇక్కడంతా ఇండోర్ గేమ్స్ ఉంటాయి, ఎవరైనా ఇక్కడ ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు. ఇంకా మేము చూసేసి ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. అన్ని గేమ్స్, ఇండోర్ గేమ్స్. ఇక్కడ చూడండి, రూమ్కి రాగానే బెడ్ మీద ఇలా యూనిఫామ్ ఉండింది, ఎయిర్ ఫోర్స్ వాళ్ళది అనుకుంటా. ఎందుకంటే మధ్యాహ్నం లంచ్కి వెళ్ళినప్పుడు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చాలామంది వచ్చున్నారు. అక్కడ ఏదన్నా కాన్ఫరెన్స్ మీటింగ్ ఏదన్నా జరిగిందేమో, చాలామంది ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇట్లా యూనిఫామ్లో వచ్చారు ఫ్యామిలీస్తో. వాళ్ళకి ఏదైనా కాన్ఫరెన్స్ ఉందో ఏమో, మీటింగ్ ఉందో తెలీదు. వాళ్ళ యూనిఫామ్ ఇక్కడ రూమ్లో వేస్తుంటే మళ్ళీ మేము రూమ్ సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేసి తీసుకెళ్ళమని చెప్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. అశోక్, కేక్ కట్ చేస్తుందా? వచ్చినావా ఆఫీస్ నుంచి ఇంటికి? కేక్ కట్ చేస్తుందా? రెడ్ వెల్వెట్ కేక్.
హోటల్ రూమ్ తీసుకున్నాం లియోనియాలో. రూమ్ తీసుకున్నాం. వాటర్ గేమ్స్ అవన్నీ ఫ్రీ. మళ్ళీ లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్. రేపు బ్రేక్ఫాస్ట్. ఎలిగి హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. ఏ క్यों जल नहीं रहे? ఎందుకు ఇట్లా పెట్టి వెలిగిరా? ఇటు నేను పట్టుకొని వెలిగి లేకుంటే ఎదురుగా ఏసీ వస్తుంది, అందుకని చెయ్యడ్డం పెట్టండి. అది సెంట్రల్ ఏసీ. పెట్టు. సడన్ గానే వస్తుంది అది. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు డియర్ అమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ డియర్. మే గాడ్ బ్లెస్ యూ డియర్. మే గాడ్ బ్లెస్ యూ డియర్ అమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. టైమింగ్ లో పాడినా అది అప్పుడే అయిపోయింది. అశోక్ కేక్. అట్లా నీ ఫోన్ అట్లా ఫోన్. विजी तुम्हारे लिए. अशोक के लिए, तुम्हारे लिए. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నువ్వు తీపో, నాన్న తినిపిస్తాను. బారా పెట్టినాను. ఉండా నేను ముందే వీడియో చేస్తాను. బాగుంది మా కేక్ నీది. ఎప్పుడు వేసుకోలే ఈ షర్ట్, చాలా రోజుల నుంచి ఉంది. గుడ్, నైస్, చాలా బాగుంది. బాగుంది. రాహుల్ హమారా వీడియో లేదా? ఇక్కడ నుంచి మళ్ళా కీసరకు పోయి టీ తాగి వచ్చినాం. నేను ఈ రోజు కూడా అనుకుంటున్నా ఏమన్నా రావడం లేదని చెప్పి వస్తారేమో, దిగుతారేమో, సర్ప్రైజ్ చేయడానికి అట్లా చెప్పినావేమో అనుకుంటున్నా. నేను అనుకుంటున్నా ముందే చెప్పినానే అనుకొని మళ్ళా రావడం లేదని చెప్పి ఈ రోజు పొద్దున వస్తుండమని సర్ప్రైజ్ ఇస్తారేమో అంటే నాకు అట్లా అనిపిస్తా ఉంది 6th సెన్స్ లో. మా వీడియో ఆపేస్తుండ కరెక్ట్లే, టెన్షన్ ఉంటుంది కదా, ప్రెజర్ ఉంటుంది. పెట్టు కేక్ నాకు. సరేలే, మీటింగ్ అయిపోయినాక రండి. విజ్జీ विज्जी, मीटिंग होने के बाद आना तुम दोनों. मैं सोच रही थी सरप्राइज देंगे आज सुबह, कैंसिल हो गया बोल दिया था, लेकिन सरप्राइज देने के लिए ऐसा बोला होगा. अशोक ऐसे सोच रही थी. नहीं आंटी, वो किया था टिकट, आने वाले थे ना, उसका सडनली मतलब हो गया. हाँ वही इसी वजह से. हाँ तुम लोग भी होते तो और भी मजा आता. हाँ हाँ, हो गया डिनर? हाँ, वो बाहर वो उनका ऑफिस में है ना.
అచ్చా. నేను బయటికి పోవాలి కదా, అక్కడే ఉంది డిన్నర్. సరే సరే అయితే ఓకే అశోక్. ఎప్పుడు ఆ, ఓకే అశోక్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ నాన్న, అశోక్. బాయ్ అశోక్. నాన్న నాకు ఎలక్ట్రల్ కార్డ్ ఇక్కడికి వచ్చింది. బాయ్. ఇక్కడ వేస్తా ఓటు. వచ్చింది అక్కడ. వచ్చింది. ఓ గుడ్, కంగ్రాట్స్. ఎప్పుడు ఓటింగ్? 13th ఏమో. ఓటింగ్ మే 20 అనుకుంటా ఇక్కడ. మే 20నా? ఓకే ఓకే, సర్లే. 20 21 ఆ. ఇంకా వేస్తా ఇక్కడ ఓటు. సరే సరే, మంచిదైందిలే వచ్చింది. వచ్చింది, ఈ రోజే వచ్చింది. ఇద్దరు వేస్తారు కదా ఓటు. ఓకే ఓకే గుడ్. ఆ పిల్లలు లేదనుకుంటా, నాదైతే వచ్చింది. సరే 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 సరే, వెయ్ వెయ్. బాయ్ బాయ్ అశోక్. సరే సరే, బాయ్ అన్న. బాయ్. బాయ్ బాయ్. బాయ్ అన్న. బాయ్. నేను పెట్టినా పెట్టినా కొంచెం పెడతా. పెట్టండి. ఇదేం ఫ్లేవర్? బాగుంది ఇది. వెల్వెట్, రెడ్ వెల్వెట్. కొంచెం నా డ్రెస్కి మ్యాచ్ అయింది. అందుకే ఐడియా వచ్చింది నాకు ఇది తీసుకుందాం. బాగుంది. టిష్యూ పేపర్ ఇవ్వాలా? హ్యాండ్ బ్యాగ్లో. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత డిన్నర్ తినడానికి వెళ్తున్నాము. ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాం. బా చల్లగా గాలి బల్లలు. భలే ఉంది కదా గాలి. నెల్లూరు చేపల పులుసు ఉంది, వెజ్ బాల్స్, వెజ్ టిక్కా, పుదీనా చట్నీ, ఇంకా ఫ్రై ఫిష్ కర్రీ. సూపర్. వాట్ ఈస్ సూపర్? అన్ని ఐటమ్స్ చాలా సూపర్ ఉంది. వాట్ ఆర్ యూ ఈటింగ్ నౌ? చికెన్ దమ్ బిర్యానీ, తెలంగాణ చికెన్ కర్రీ కాంబినేషన్ అదిరిపోయింది.
ఓకే నైస్. మళ్ళీ చికెన్ ఫ్రై ఉంది. చికెన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఫిష్ ఐటమ్స్ కూడా 3 ఉన్నాయి. తింటారా ఫ్రెండ్స్? మళ్ళీ గుత్తి వంకాయ కూర కూడా బాగుంది. చూడు గుత్తి వంకాయ. ఓకే గుత్తి వంకాయ, నైస్. పన్నీర్ బటర్ మసాలా, గుడ్. బేక్డ్ పాస్తా, ఓ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఓకే. బ్రెడ్ చాలా ఎక్కువ ఉంది. సాంబార్ రైసా? మళ్ళీ దాల్, టమాటా పప్పు, మళ్ళీ టమాటా రసం, ఓహో టమాటా రసమా? వెజ్ కొల్హాపురి, ఓహో బనానా చిప్స్. ఓకే. టమాటా పప్పు. స్వీట్ కార్న్ సూపు, ఇంకా సాలడ్స్ ఉన్నాయి. ఇది వెజ్ కొల్హాపూరి, ఇంకా వెజ్ టిక్కా ఉంది. ఇంక ఇవన్నీ చట్నీస్. ఇది స్వీట్ కార్న్ సూపు. సూప్లోకి బ్రెడ్స్, ఇంకా బేక్డ్ వెజిటబుల్స్. ఇది ఆలూ కర్రీ, స్వీట్, వెజ్ పులావ్, పన్నీర్ బటర్ మసాలా, రోటీస్, ఆలూ ఫ్రై, ఆలూ చిప్స్. ఇది వెజ్ పులావ్, స్టీమ్డ్ రైస్, టమాటా పప్పు, టమాటా రసం, కర్డ్ రైస్, కర్డ్, పికిల్స్, పొడులు, పికిల్స్, ఇంకా సాలడ్స్, ఫిష్ టిక్కా, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, నెల్లూరు చేపల పులుసు, లెమన్ సాస్ సల్మాన్, చికెన్ ఫ్రై, సాబుదానా పుడ్డింగ్, సాగో పుడ్డింగ్, హాంకాంగ్ సాగో పుడ్డింగ్. ఇది గూడ్కా కద్దుకా ఖీర్, ఇంకా కొన్ని పేస్ట్రీస్ ఉన్నాయి, చాలా రకరకాల పేస్ట్రీస్. ఇది సేమియా పాయసం, ఇంకా ఫ్రూట్ సాలడ్, చాక్లెట్ ఐస్ క్రీమ్. ఇవన్నీ పేస్ట్రీలు, రకరకాల పేస్ట్రీలు.
ఇంకా ఫ్రూట్ చాక్లెట్ సాలెడ్స్, ఐస్ క్రీమ్, నటీ చాక్లెట్ బాల్, కివి ఆల్మండ్ రొల్లాడ్. ఓకే నైస్. నైస్. చాక్లెట్ ఐస్ క్రీమ్. ఓకే బాగుంది. Ambience is excellent in this hotel. Really. All the food is good. Whatever food is there, bread is also good. Food is very tasty. Each and every item is tasty. నువ్వు చెప్పు రాహుల్. Wonderful. ఇంకా డిన్నర్ తినడం అయిపోయింది. చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి. స్ప్రెడ్ చాలా ఎక్కువ ఉన్నింది. ఇంకా డిన్నర్ తినేసి రూమ్కి వెళ్ళి ఇంకా పడుకున్నాము. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.